ఆస్ట్రేలియా వచ్చే ముందు మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను. ఎందుకంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి తీసుకోవాలి అండ్ పికిల్స్ అవి అన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి అని. ఎప్పుడు కూడా ఇంటి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళే ముందు మమ్మీ ఒకసారి సారీ పెడతారు నాకు. సో ఈరోజు కూడా పసుపది రాసేసి పళ్ళు, సారీ ఇవన్నీ పెట్టారు. ఎవరి కాళ్ళకైనా మనం దండం పెట్టేటప్పుడు వాళ్ళ కాళ్ళు ముట్టుకోకూడదంట. నాకు టెంపుల్లో ఒక పంతులు గారు చెప్పారు. రీజన్ అయితే నాకు తెలీదు, అప్పటి నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను ఇది. ఈ సారీ ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ధర్మవరం పట్టు. పింక్ కలర్కి టిష్యూ యాడ్ అయితే ఒక డిఫరెంట్ షేడ్ వస్తుంది కదా, అలా ఉంటుంది ఈ సారీ. సారీ అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్లో వచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్, క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. ఎస్పెషల్లీ ఫ్లీట్స్ అవి పెట్టుకున్నప్పుడు ఈజీగా మనకి మౌల్డ్ అవుతుంది. మ్యారేజెస్లో వాటిలో కట్టుకోవడానికి కూడా సారీ చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఏంటంటే సేమ్ టిష్యూ లాగే వచ్చింది. పింక్ అండ్ గోల్డెన్ కలర్ టిష్యూ కాంబినేషన్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చిందనమాట. ఈ సారీ నేను మా మమ్మీ దగ్గరే ఉంచేసాను. ఎందుకంటే ఫాల్ బ్లౌజ్ ఇవన్నీ కుట్టించి తర్వాత ఎవరైనా ఇండియా నుంచి వచ్చినా లేదా కొరియర్లో కానీ పంపించమన్నాను. అప్పుడే మనకు పండుగ అయింది కదా, అంత తొందరగా కుట్టే వాళ్ళు ఎవరూ లేరు, అందుకే మమ్మీ దగ్గర ఉంచేసాను. సారీ ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. దీంతో పాటు మమ్మీ పసుపు, కుంకుమ, పళ్ళు అండ్ అలాగే పాకం చలిమిడి కూడా చేశారు, అది కూడా పెట్టారు.